దాని యొక్క టీజర్ లాంచ్ అనేది జరుగుతుంది ఇప్పుడు. దానికోసం మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. ఫస్ట్గా దాని ప్రిన్సిపల్ ఆర్ నవీన్ కుమార్ గారు అండ్ విక్రమ్ సార్, ప్లీజ్ కమాండ్ ది రేస్. కాలేజీ స్టూడెంట్ శంకర్ డైరెక్షన్ లో థర్డ్ క్లౌడ్స్, అలాగే థర్డ్ అందరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇప్పుడే మీరు న్యూస్ చూసారు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ. సో ఇలాంటి కార్యక్రమం ఈరోజు టీజర్ నా చేతుల మీదుగా విడుదల చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఈరోజు కార్యక్రమానికి ఫస్ట్ టైం ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆదిత్యంగా జరుగుతాయా అనేది చాలా రేరుగా జరుగుతుంది. సో ఆదిత్య స్టూడెంట్స్ ప్రతి రంగంలో కూడా మన మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేయడం అయితే జరుగుతుంది, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఈరోజు ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ మన ఆదిత్య విద్యా సంస్థల్లో ఒకప్పుడు మ్యాథ్స్ లెక్చరర్, ఆయన మన దగ్గర నుంచే వెళ్ళారు. అలాగే మొన్న పెద్ద సినిమా వచ్చింది, పెద్ద డైరెక్టర్ అండి బుచ్చిబాబు సానా, అతను కూడా మన ఆదిత్య సంస్థ నుంచే వెళ్ళారు. ఆ మొదటి సినిమా ఉప్పుని చూస్తే ఆదిత్య ఎడ్యుకేషన్ బస్సెస్ అని ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు చూసారు కదా ఉప్పిడి సినిమాలు. సో కాబట్టి చాలా మంది యాక్టర్స్, చాలా మంది డైరెక్టర్స్ మన ఆదిత్య విద్యా సంస్థ నుంచి వెళ్ళి ఎంతో పై స్థాయిలోకి ఈరోజు ఉండడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. సో ఆదిత్య విద్యా సంస్థ మన చైర్మన్ సార్ కానీ, అలాగే మన సున్నా మేడం కానీ, ఎవరైనా మన మేనేజ్మెంట్ ఎవరైనా కూడా పిల్లల్లో ఉండే ప్రతి ఒక్క ఏదైతే ఉందో ఆ యాక్టివిటీస్ ని, వాళ్ళ తరఫు ఇంట్రెస్ట్ ని ఎప్పుడు కూడా ముందుండి నడిపించడంలో ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు చదివే కాదు, సో చదువుతో పాటు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మనం ఎంతవరకు అయితే మేనేజ్మెంట్ సహాయ సహకారాలు అందించగలదో అంతవరకు కూడా అందించడం జరుగుతుంది. అందుకోసం ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఫైనల్ లాస్ట్ రౌండ్ లో ఉంచి ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్. సో చావడం కాదు, జాబ్ చేయడం కాదు, ఎప్పుడైతే జీవితాన్ని సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే మనం ఏదైతే కళ్ళకు అన్నామో ఆ లైఫ్ మన ముందు ఏదో రోజు ఉండాలి. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రమే మనం కళ్ళకి మనం చేసే జాబ్ కి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఈ రోజు శంకర్ మాకు గౌరవించి అయినా ప్రతి మధ్యకాలంలో మనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఫస్ట్ మాకు లిమ్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంది. మాకు చిన్న చిన్న వీడియోస్ కానీ ఏం చేసినా కూడా మనం చాలా డిఫరెంట్గా చేసేవాడు. మా కాలేజీ షార్ట్ ఫిల్మ్స్ ఏదైతే మీ కాలేజీలో యూట్యూబ్లో రన్ అవుతుందో మన వీడియో షార్ట్, మన కాలేజీ తాలూకా ఏదైతే ప్రోమో, కాలేజీ గురించి ప్రోమో చాలా ఎక్సలెంట్గా కట్ చేశాడు. నాకు ఎక్కడైనా కట్ చేశానని నాకు అతనిలో ఉన్న డైరెక్షన్ నచ్చిందంటే, జాబ్ ప్రతి ఒక్కరికి చేతిలో జాబ్ ఆఫర్ లెటర్ ఉండగానే వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కలిపి ఆ లెటర్ చూపిస్తారు బయట. బట్ ఆ కటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద క్రియేటివిటీ అంటాం. మీరు ఎప్పుడైనా 1 minute వీడియో చూసారో లేదో, మన కాలేజీ ప్రోమో, ఆ ప్రోమోలో ఐదులో జరిగిన ప్రతి ఒక్కరి చేతిలో జాబ్తో పాటు ఆఫర్ లెటర్ కూడా ఉంటుందని చెప్పేటప్పుడు కరెక్ట్ అదే టైంలో మన దగ్గర ఒక కంపెనీ ఐఎల్ఎం కంపెనీ వచ్చినప్పుడు వచ్చి ఆ ఫిల్మ్ నుంచి వాళ్ళ బిడ్ని తీసుకొచ్చి అది యాడ్ చేయడం అంటే దట్స్ క్రియేటివ్. ఆ క్రియేటివిటీ ఆ రోజే తనలో ఉందని నాకు చాలా నమ్మకంగా ఉంది. సో ఈ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. తను తీసినటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవుతూ కమింగ్ ఇయర్స్ లో తను కూడా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కాలేజీ కానీ మెయిన్ కానీ అందరూ కూడా మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటాం. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మేము అందరూ ముందు ఉంటామని మరొకసారి తెలియపరుస్తున్నా. అలానే లాస్ట్ టైం ఫైనల్ వన్. సో మీరు కూడా మీలో ఉండే ఏ ఒక్కరైనా కూడా ఏమైనా డ్రీమ్స్ కానీ ఉంటే తప్పనిసరిగా ఆదిత్య మేనేజ్మెంట్ ముందు. ఈరోజు మన కాలేజీలో బీబీఏలో కానీ అలాగే కొంతమంది క్లాసెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళని మీరు చూస్తే ఒక్కొక్కరికి 30K 25K ఫాలోవర్స్ ఉన్నారు. ఏం నాకు కూడా లేదు. సో స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ వాళ్ళు మనం ఫాలో అవుతూ ఉంటాం. వర్క్లో ఫాలో అయిపోయాం, డ్యాన్స్ చేస్తే ఫాలో అయిపోయాం. బట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు వర్క్లో డ్యాన్స్ చేసి ఫాలో అయినా, వర్క్ ఇంకోటి చేసి ఫాలో అయినా పైన ఒక స్టేజ్ వచ్చేసరికల్లా వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేటట్టు ఉండాలనే మైండ్ సెట్ ఆలోచించి కావాలి. సో కాబట్టి మీరు కూడా మీ డ్రీమ్స్ ఏమి ఉంటుందని 100% స్టడీతో పాటు ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇక మన తాలూకా
ఈరోజు ఇప్పుడే ఏంటిది అరణ్య మృగం. సో పేరైతే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందా, దీంట్లో లింక్స్ చూస్తే మాత్రం తప్పనిసరిగా దాంట్లో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని నేను తప్పనిసరిగా భావిస్తున్నాను. నిన్నే ఒక సినిమా చూసాను ఇరుములు, బట్ ఆ సినిమా పాటకి ఆ సినిమాలో ఉండే దీనికి దానికి ఏమి ఉండదు, అదే దేవుడి సినిమా ఉంటుంది. బట్ దేవుడి సినిమా చిత్రంలో సో కాబట్టి బట్ దాన్ని లింక్ చేసే విధానం చాలా మంచిగా అనిపించింది. సో ఇది కూడా ఈ మూవీ పేరుని చూసి కాకుండా దీంట్లో ఖచ్చితంగా సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఉంటాయని నమ్ముతున్నా. సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ సమాజానికి పనికొచ్చేవి తీయగలిగితే సమాజం బాగుంటుంది, మనం కూడా బాగుంటుంటాం. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ శంకర్, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తీసి ఫ్యూచర్లో మంచి సినిమా తీయాలని కోరుకుంటూ, అప్పుడు కూడా నారాయణ గారికి అవకాశం కోరుకుంటూ ఒకసారి థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ సార్. Today is very important day to Shankar because he launched the first in Aranya Murmam. శంకర్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఇప్పుడు వేణు సార్ అన్నట్టు ఎక్కువగా నాతోనే ట్రావెల్ అయ్యాడు. కాలేజ్లో జరిగిన ఏ ఫెస్ట్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది శంకర్. చెప్పగానే వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకి ఏ విధంగా అయితే వీడియోస్ కావాలి, ఏ విధంగా అయితే ట్రైలర్స్ కావాలి, ఏ విధంగా ప్రోమోస్ కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసి మేనేజ్మెంట్కి సపోర్ట్ చేసినటువంటి ఒక మంచి వ్యక్తి మన శంకర్. ఈరోజు ఆ వ్యక్తి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మన ముందుకు తీసుకొచ్చి మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది ఆ శంకర్కే కాదు, మన ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూడా ప్రెస్టీజియస్. అయితే ఈ షార్ట్ ఫిలింకి బెస్ట్ అవార్డు కూడా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువ వ్యూస్ వచ్చి తను పాపులర్ అయ్యి అలాగే తను మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక్క శంకరే కాదు, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్కి ఏ టాలెంట్ ఉండొచ్చు, వైట్ బి టాలెంట్ ఉండొచ్చు, జెడ్ సి టాలెంట్ ఉండొచ్చు. మీ అందరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. మన ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేసే బాధ్యత ఆదిత్య తీసుకుంటుంది. కేవలం మీరు ముందుకు వచ్చి మీ టాలెంట్ ఏదైనా చెప్తే చాలు, మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ప్రిన్సిపల్ సార్ కానీ, నేను కానీ, విక్రమ్ సార్ కానీ, మా స్టాఫ్ కానీ, మా హెచ్ఓడీస్ కానీ ప్రతి ఒక్కరు మేము మీకు హెల్ప్ చేస్తాం, అదేవిధంగా సపోర్ట్ చేస్తాం, గైడ్ చేస్తాం. సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మీకు ఒక ఐడెంటిటీ, ఒక రికగ్నేషన్ కాలేజీలో తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రిన్సిపల్ చేతి మీదుగా ఈ అరణ్య మగం పేజర్ రిలీజ్ చేయడం నిజంగా ఆనందించదగ్గ విషయం మన ఆదిత్య సంస్థకి. అలాగే నేను మరొకసారి శంకర్కి థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఫైనల్గా ఆల్ ది బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫైనలీ శంకర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రైలర్ అనేది మొన్నే అంటే వాళ్ళు చూపించారు, నేను చూశాను. ఒక శంకర్ గురించి అయితే డైరెక్షన్ నాకు నచ్చింది, చాలా బాగుంది. బట్ అంటే ఇంకా ఇలాగా మరి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, వాడి కెరీర్లో వాడు ఏదైతే అనుకున్నా సక్సెస్ అవ్వాలి అనుకుంటూ, అలాగే వాడి నేను డిగ్రీ ఏదైతే ఉందో కూడా కంప్లీట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం వాడు ప్రొఫెషన్ ఏదైతే అనుకుంటున్నాడో అందులో వాడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శంకర్. మాటలు రావట్లేదు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ గారికి అండ్ నవీన్ సార్కి అండ్ అలాగే విక్రమ్ సార్కి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. అండ్ అలాగే నేను చెప్తున్నాను, ఇది ప్రతి క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. మనందరం స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఏదైనా చేయగలడు అనేది ప్రూవ్ చేయాలని మన ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఒక స్టూడెంట్గా మాత్రం మనం బుక్సే అంటే ఎడ్యుకేషన్ అనగానే బుక్స్, రీడింగ్, ఎగ్జామ్స్ మాత్రమే గుర్తు వస్తాయి అందరికి. ఒక స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, తన దగ్గర టైం ఉంటుంది, ప్రెజర్స్ ఉండవు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏమీ ఉండదు. బట్ అయినా సరే తను తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేది మనం ప్రూవ్ చేసి చూపించాలన్నమాట ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే, మనం ఈ టైంలో మనం ఏం చేసినా సరే బయటికి వెళ్ళేది ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉన్నాం అండ్ మనం స్టూడెంట్ అని గుర్తిస్తారు. మనం స్టూడెంట్గా ఏదైనా అచీవ్ చేసినప్పుడు మొదటిగా ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఇవన్నిటికన్నా స్టూడెంట్ అని వాట్ బయటకు వస్తుంది. సో స్టూడెంట్ అని తెలియడం ద్వారా ప్రతి స్టూడెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇన్స్పిరేషన్ ఉంటుంది అని మా ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ అలాగే ఒక మాట చెప్తున్నాను, ఈరోజు ప్రతి క్లాసులో నేను చెప్పాను,
మిర్రర్ అనుకోండి. ఇది మనం ఎలా బిహేవ్ చేస్తే అది అవతల ఆపోజిట్ పర్సన్ కూడా అలానే బిహేవ్ చేస్తారు. మన టాలెంట్ కానీ మన ఇంటెన్షన్ కానీ రైట్ అయితే డెఫినెట్లీ ఎలాంటి పర్సన్ అయినా మనం సపోర్ట్ చేస్తారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా టాలెంట్ ఉండి మీకు డెఫినెట్లీ ఇది రైట్ వే అనుకుని మీరు అనుకుంటే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. ప్రతి సార్ని, ప్రతి మేడంని, మన ప్రిన్సిపల్ సార్ని, వైస్ ప్రిన్సిపల్ నవీన్ సార్ని ఎవరైనా మీరు అప్రోచ్ అవ్వండి. వన్స్ అప్పుడు మీరు చూస్తారు వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఇచ్చే మీ సపోర్ట్. నేను దగ్గర చూశాను, ఎందుకంటే చాలా నెగిటివిటీ ఫేస్ చేశాను స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు. కానీ ఏదైనా నాకు ఎండ్ ఆఫ్ ది డే తెలిసింది ఏంటంటే మనుషులు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎలాగంటే మనం బిహేవ్ చేసే బిహేవియర్ బట్టి ఉంటుంది. అండ్ అలాగే నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఏదైనా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ షో చేయండి. సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్లో ఈ వీడియోస్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు. ప్రిన్సిపల్ సార్, నవీన్ సార్ వచ్చి ఒక వీడియో చేయమన్నారు కాలేజ్ గురించి. నేను లిటరల్లీ షాక్లో ఉన్నాను అప్పుడు. నేను వీడియో చేయడం ఆ కాలేజ్లో అసలు ఎందుకు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది, అండ్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చేస్తారు ఏమనుకున్నారు ఇవన్నీ అనుకున్నాను. బట్ నాకు అప్పుడే ఒక అర్థమైంది. ప్రిన్సిపల్ సార్, నవీన్ సార్ వచ్చి ఒక మాట చెప్పగానే నేను ఈ వీడియో ఎలాగైనా చేయాలి, స్టూడెంట్స్ కోసం కాదు, కాలేజ్ కోసం కాదు. సార్ నన్ను నమ్మి బిలీవ్ చేసి నన్ను చెప్పారు ఒక మాట. సార్ మాట ఎలా అయినా నేను చేస్తానని అప్పుడే నేను డిసైడ్ అయ్యి మన నవీన్ సార్ దగ్గరుండి మొత్తం ఫార్మాట్ మొత్తం ఒక ఆర్డర్లో రాసి మొత్తం దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ టు జెడ్ నైట్ అండ్ మార్నింగ్ కాల్ చేసి డిస్కషన్ చేసి మొత్తం వీటి గురించి మాట్లాడడం. అండ్ అలాగే వీడియో అనేది కంప్లీట్ చేసాం. విజయనగరం ఆదిత్య డిగ్రీ కాలేజ్ దానికన్నా యూట్యూబ్లో ప్లే అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ అలాగే అట్ ది సేమ్ టైం మన ప్రిన్సిపల్ సార్ గురించి మాట్లాడితే, సార్ వచ్చేసరికి మన అందరికీ ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం. బట్ రియల్లీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. మీరు ఏ పర్సన్ అయినా దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయండి, ఎలాంటి పర్సన్ అయినా మీ వేలో కన్వర్ట్ అవుతారు. ఎవరో మాటలు వినకండి, ఎవరో అపోహలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక వ్యక్తి అనేవారు అందరికి ఒకలాంటి సపోర్ట్ చేయలేకపోవచ్చు, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేకపోవచ్చు. అంటే మీ బిహేవియర్, క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం అలాగే విక్రమ్ సార్ కానీ, హెచ్ఓడి సార్ కానీ, నెక్స్ట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడలేను. అండ్ లాస్ట్ టైం ఆ వీడియో చేయడం వల్లే నేను రియల్లీ చెప్తాను సార్, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఎందుకంటే అది మెయిన్ థింగ్ ఏంటంటే అది 12 minutes వీడియో అనమాట. అది చేయగలిస్తే అది ఆర్డర్లో చేయాలి. పైన నాకు ఒకటే, ప్రిన్సిపల్ సార్కి, నవీన్ సార్కి అండ్ మన స్టాఫ్ అందరికీ ఇది నచ్చితే నేను ఒక ముందుకు వెళ్ళొచ్చు, ఓకే. అండ్ అదే టైంకి మా సెమిస్టర్ కూడా ఉంది. ఆ టైంకి నేను చేయాలనుకున్న షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయలేను. ఓకే, కాలేజ్ నుండి ఏం చేయాలి అంటే నాకు ఒక వీడియో ఆపర్చునిటీ వచ్చింది. దీన్నే నేను ప్లేస్మెంట్ రిజ్యూమ్ కింద పెడతాను సార్ డెఫినెట్లీ. అండ్ అలాగే ప్రతి స్టూడెంట్ చెప్తున్నాను, ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. మీరు దగ్గరుండి ట్రీట్ చేయండి, మాట్లాడండి. డెఫినెట్లీ మీకు ఆ వ్యక్తుల గురించి తెలుస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. సో మీకు ఎన్ని రీజన్స్ ఏమున్నా సరే బయట మీ మనసులో ఉంచుకొని బయటికి నెగిటివ్గా ఏం చెప్పొద్దు కాలేజ్ గురించి కానీ దేని గురించి కానీ. అండ్ అలాగే సేమ్ టైం మన చాలా స్టూడెంట్స్ వచ్చి మన అరణ్యమృగం టీజర్లో ఉన్నారు సార్, యాక్ట్ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అందరూ చేయడం గల మెయిన్ ఇంటెన్షన్ ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, బట్ సపోర్ట్ అయితే ఎవరికి లేదు. ఆ సపోర్ట్ మన కాలేజ్ నుండి వస్తుంది, అండ్ మీ నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. అలానే రావాలి. దీన్ని చూసి మీరు ముందుకు రావాలి. మా ఇంటెన్షన్ ఏంటంటే మేము ఏదో అచీవ్ చేయాలి, పెద్దగా ఎదిగిపోవాలని కాదు. ఈ స్టూడెంట్ మేము ఒక సక్సెస్ వేలో ప్రూవ్ చేసుకొని మమ్మల్ని చూసి మరో ప్రతి స్టూడెంట్ ముందుకు వచ్చి చేస్తారు. ఎందుకంటే సపోర్ట్ వస్తుంది, అది లైవ్లో కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి నిల్చున్నానంటే సపోర్ట్. ఈ సపోర్ట్ లేకపోతే నన్ను ఇక్కడ మీలో నేను కూడా కూర్చుంటేవాడు. అండ్ అలాగే సేమ్ టైం చాలా మంది సార్ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళందరి గురించి మాట్లాడాలి. నన్ను ఆపాలి అనుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి, ఆపేస్తారు. ఈజీ డెడ్ ఈజీ, నోట్స్ రాయిపోయినా లేదంటే ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఏది చెప్పాలని నన్ను ఆపివచ్చు ఈజీగా. ఆపి ఇప్పుడు నువ్వు చేయి డైరెక్షన్, ఇప్పుడు నువ్వు చేయి షార్ట్ ఫిల్మ్ అని డిమోటివేట్ చేస్తే అయిపోయి నేను అక్కడితో ఇంకా ఆగిపోతాను. బట్ ఎవ్వరు ఇప్పుడు వరకు వచ్చి సార్ రియల్లీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చి ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేదు నువ్వు చెయ్యు, మీరు ఏదో చెయ్యి, మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో నేను అందుకోసమే నేను ప్రతి క్లాస్లో అలా మాట్లాడాను. ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. అండ్ అలాగే ఇంకా నాకు మాటలు రావట్లేదు పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే సార్ మీ చేతుల మీద టీచర్ లాంచ్ అవుతుంది, నాకు చాలా హ్యాపీ. అండ్ అలాగే విక్రమ్ సార్ గారు, హెచ్ఓడి సార్ గారు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలని చాలా ఉంది. ఆఫ్టర్ షార్ట్ ఫిల్మ్ మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తే డెఫినెట్లీ నేను చెప్పుకుంటాను ప్రౌడ్గా. ఏదంటే నేను మార్నింగ్ 8 to 5 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను. హాఫ్ ఆఫ్ ది టైం ఇక్కడే అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఐడియాస్, ఇలాంటి కొత్త ఏవి ఇప్పుడు మీరు చూడబోయే టీజర్ కూడా నాకు ఇక్కడ వచ్చిన ఐడియాసే. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ సపోర్ట్ చేయండి, నా కంటెంట్ కాదు. ఒక స్టూడెంట్కి ఇంకో
స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారు అనుకోండి. అలాగే చాలా మంది మా సందీప్ కానీ, ముఖేష్ కానీ, సత్య కానీ వాళ్ళందరూ ఆదిత్య డిగ్రీ స్టూడెంట్స్ నుండి వస్తున్నారు. వాళ్ళు కూడా మీ సపోర్ట్ ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శంకర్. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రిన్సిపాల్ సార్ చేతుల మీద ప్రేజర్ లాంచ్. జస్ట్ 1 minute. సారీ ఫర్ ది డిలే. జంతువులు ఉంటాయి, కానీ ఈ అడవిలో జంతువుల రూపంలో అసురులు. అడవి దాటినా, ఊరు దాటినా